హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరాన్స్ కిచెన్. నేను మీరాని. ఇవాళ మన కిచెన్లో ఎగ్ పులుసు తయారీ విధానం చూపించబోతున్నాను అండి. ఈ కర్రీకి మసాలా పొడి తయారు చేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులను వేరొక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ చల్లారిన మసాలా దినుసుల్ని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలి. అదే మిక్సర్ జార్లో ఫ్రై చేసుకుని ఆనియన్స్ వేసుకొని పొట్టు తీసిన 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇక నేను 6 గుడ్లు ఉడికించాను. దీనికి ఘాట్లో పెట్టుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసి ఉడికించిన గుడ్లను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ప్లేట్లో తీసుకొని ప్రక్కన ఉంచండి. ఆ తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇలా కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి కలపాలి. ఇలా కలుపుతూ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు 1 కప్పు పల్చడి చింతపండు రసం వేసి అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని కర్రీని ఉడికించాలి. ఇప్పుడు ఉడుకుతున్న ఈ కర్రీలో కరివేపాకు, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలుపుకోవాలి. కర్రీ నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా పొడి వేసి కలుపుకొని ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించాలి. చివరిగా పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా స్పైసీగా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. ఈ ఎగ్ కర్రీ బగారా రైస్, పులావ్స్, వైట్ రైస్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీకు నచ్చిందా? ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.